పల్లె హృదయం నగర కలలు రచన ఏ ప్రహర్షిని 10వ తరగతి జడ్పీ హైస్కూల్ పేరూరు మట్టి వాసనలో పుట్టి పెరిగిన అమ్మాయి జ్యోతి ప్రభుత్వ పాఠశాలలో తెలివిగా చదివేది. నిజాయితీ ఆమె గుణం, అమాయకత్వం ఆమె స్వభావం. పెద్దగా మాట్లాడే అలవాటులేదు. ఎప్పుడూ నిజం మాట్లాడు, శ్రమ చెయ్యి, దానికి ఫలితం తప్పక వస్తుంది అని తల్లి చెప్పేది. కష్టపడితే పంట పండుతుంది, చదివితే భవిష్యత్తు బాగుపడుతుంది అని నాన్న ఉపదేశించేవాడు. ఉపాధ్యాయులు కూడా ఆమెను చూసి, నీ చేతిలో కలం చిన్నదే కావచ్చు, కాని నీ కలలు పెద్దవిగా ఉంచుకో అని ప్రోత్సహించేవారు. తల్లిదండ్రుల మాటలు, ఉపాధ్యాయులు చూపిన మార్గం ఇవే ఆమె నమ్మకం. చిన్నతనంలో పల్లె పాఠశాలలో చదువుతూ జ్యోతి తన తెలివితేటలు, నిజాయితీని నిరూపించుకుంది. ఎప్పుడూ కాపీ చేయకుండా తన నోట్సు సక్రమంగా సిద్ధం చేసుకునేది. ప్రతి తప్పును గమనించి దాన్ని సరిదిద్దుకోవడం ఆమె అలవాటు. ఉపాధ్యాయుల సూచనలు, తల్లిదండ్రుల సలహాలు ఆమెకు అద్భుతమైన ప్రోత్సాహం. ఇంటర్మీడియట్లో కూడా బాగా చదివి ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించింది. తర్వాత ఆమెకు నగరంలో ఉన్న పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సీటు వచ్చింది. కాలేజీ గేటు దగ్గర నిలబడ్డ క్షణంలోనే ఆమె కళ్ల ముందు కొత్త లోకం విరబూసింది. ఆకాశాన్ని తాకే భవనాలు, ఇంగ్లీష్ వేగంగా స్పష్టంగా మాట్లాడడం, మోడరన్ దుస్తులతోటి విద్యార్థులను చూసి అయోమయంలో పడింది. జ్యోతి మాత్రం మౌనంగా ఉంటూ అమాయకమైన ఊరి యాసలోనే మాట్లాడడం వలన అందరిలో తక్కువగా ఉన్నాననే భావన తనలో తనకు అనిపించేది. ఎందుకంటే ఇంగ్లీష్ అర్థమవుతుందిగాని మాట్లాడడంలో ఇబ్బంది పడుతుంది. ఫీజులు ఎంత ఖర్చవుతాయి, అమ్మానాన్నలు నాకోసం ఎంత కష్టపడుతున్నారు అని ప్రతిరోజూ ఆలోచనలో మునిగిపోయేది. నీ కష్టం మాకు కనిపిస్తుంది, ఫీజుల గురించి బాధపడకు, నువ్వే మా జీవితానికి సర్వసం అన్న అమ్మానాన్న మాటలు ధైర్యం ఇచ్చేవి. తరగతిలో ప్రొఫెసర్ ప్రశ్న అడిగితే సమాధానం తెలిసినా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎవరైనా నవ్వుతారేమోనని చేతిని పైకెత్తలేకపోయేది. ఆ విషయం తెలిసిన మా అక్క ఒక స్నేహితురాలిలా ఇంగ్లీష్ మాట్లాడడంపై ఆమె ప్రత్యేకంగా అభ్యాసం మొదలుపెట్టి చిన్న వాక్యాలు తయారుచేసి మాట్లాడటం, తప్పులు చేస్తే సరిచేయడం చేసేది. నాకు ఎల్లప్పుడూ మంచి సలహాలు ఇస్తూ ధైర్యం నింపుతూ మార్గనిర్దేశం చేసేది. నిజాయితీ వల్ల కాపీ రాయలేదు. కొన్నిసార్లు మార్కులు తక్కువైనా భయపడేది కాదు. జట్టు కట్టి పనిచేసేవారి మధ్య తాను ఒంటరిగా ఉన్నట్టే అనిపించేది. అయినా వాళ్లు చేసే మంచి విషయాలను గమనించి తన డైరీలో నోట్ చేసుకుని దానినుంచి మంచి నేర్చుకునేది. సాధారణ ఇంటి నుండి వెళ్లడం వలన హాస్టల్ గదిలో ఏసీ చలిగా అనిపించేది. ప్రతి రాత్రి తల్లి వంటలు, తమ ఊరి పొలాలు, చెల్లి నవ్వు, ఇంటి ఆత్మీయత అన్ని గుర్తొచ్చి కన్నీళ్లు తెప్పించేవి. నాకోసం నా కుటుంబం ఇన్ని చేస్తోంది, నేను కూడా సాధించాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. కొంతమంది స్నేహితులు చెడు అలవాట్లను సూచించినా, పార్టీలకు రమ్మని ఆహ్వానించినా, తరగతి గదిలో క్రమశిక్షణ ఎందుకు అని పలికినా జ్యోతి మాత్రం మారలేదు. ఎందుకంటే కుటుంబ విలువలు ఆమెకు బలం మరియు తనకు చదువే సర్వస్వం. తరగతుల్లో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడం, ఈ నిజాయితీ, ఈ పట్టుదల స్నేహితులను కూడా ఆకర్షించింది. అమ్మానాన్న కూడా ఎప్పుడూ ఒకే మాట, తక్కువ మార్కులు వస్తే బాధపడకు, పరీక్షలకు సిద్ధం అవుతూ ఉండు, నువ్వే మాకు గర్వకారణం. కొన్ని నెలల తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. కొంతమంది విద్యార్థులు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయికి ఏమి వస్తుంది అని అవహేళన చేసిన జ్యోతి మాత్రం తన తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల దీవెనలతో గుర్తు చేసుకుని ప్రశాంతంగా పరీక్షలు రాసింది. కొన్ని నెలల తర్వాత జ్యోతి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రుల కష్టం, ఆమె పట్టుదల తగ్గలేదు. ముందు ఆమెను చిన్నచూపు చూసిన విద్యార్థులే ఇప్పుడు అభినందనలు చెప్పారు. ప్రొఫెసర్లు, పల్లె పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులు కూడా గర్వపడ్డారు. నగరం ఆమెకు కొత్త భాష మాత్రమే కాకుండా కొత్త ధైర్యం కూడా ఇచ్చింది. నిజాయితీ, అమాయకత్వం, క్రమశిక్షణ, కుటుంబ ప్రేమ, అక్కాచెల్లెల బంధం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఈ విలువలే ఆమె విజయానికి మెట్లు. నీతి, పల్లెటూరు నుంచి వచ్చారా, పట్టణం నుంచి వచ్చారా అన్నది ముఖ్యం కాదు. మనిషిలో ఉన్న ప్రతిభ, విలువలు, కృషి ఇవే నిజమైన విజయానికి కొలమానాలు.